సో ఆ బుక్ పేరు, ఆ అమేజింగ్ బుక్, నా లైఫ్ ని మార్చేసిన బుక్ పేరు హౌ లైఫ్ వర్క్స్ బై ఆండ్రూ మాథ్యూస్. సో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిన బుక్ అండి. ఎందుకు అంటారా? మన లైఫ్ లో ప్రతి ఒక్క స్టేజ్ లో మనకి ఉపయోగపడే బుక్ అండి ఇది. ఓకే, సో ఎందుకు? ఫస్ట్ థింగ్, లెసన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్ లో మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి మనకి ఎలాగ మనం ముందుకెళ్ళాలి అనే దానికి సొల్యూషన్ అనేది అయితే దొరుకుతుంది. అండ్ వై సేమ్ థింగ్స్ కీప్ హ్యాపెనింగ్ టు అస్. అంటే ఒకరికి ఏదన్నా ఒక విషయం జరిగింది అనుకోండి నెగిటివ్గా, కంటిన్యూస్గా నెగిటివే జరుగుతుంది, లేదా అలాంటి సిచ్యువేషన్సే మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ దే విల్ బి థింకింగ్ లైక్, ఎందుకు నాకు ఒక్కటే ప్రతిసారి ఇలా జరుగుతూ ఉంది. ఓకే, సో అలా అనుకునే వాళ్ళ కోసం కూడా ఈ బుక్ అండి. అండ్ వై బిల్స్ కమ్ ఇన్ బంచెస్. సో కొంతమంది పేమెంట్స్ చేస్తూనే ఉంటారు ఫర్ వేరియస్ థింగ్స్, మళ్ళీ ఆ పేమెంట్స్ బిల్స్ అనేది వస్తూనే ఉన్నాయి, లేదు లోన్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఈఎంఐస్ పెరిగిపోతున్నాయి. సో అలా సిచ్యువేషన్స్ ఫేస్ చేసే వాళ్ళకు కూడా ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ హౌ టు ఫైండ్ లవ్ ఆఫ్ యువర్ లైఫ్. సో చాలా మందికి చాలా బ్రేకప్స్ ఉంటాయి. నేను అందరికీ నా లవ్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కానీ నా మీద ఎవ్వరు ప్రేమ చూపించట్లేదు, నన్నెవరు ప్రేమించట్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ బుక్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ హౌ టు ఫైండ్ ద వర్క్ యూ లవ్. అండ్ చాలా మంది జాబ్స్ అనేది స్కిప్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రొఫెషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు, సో బిజినెసెస్ మారుస్తూ ఉంటారు, ఆంటర్ప్రెన్యూర్షిప్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? సో వాట్ ఈస్ దట్ రైట్ వర్క్ దట్ ఐ లవ్? ఈ క్వశ్చన్ ఉన్న వాళ్ళకు కూడా దిస్ ఇస్ ద రైట్ బుక్. వై రిచ్ పీపుల్ కీప్ గ్రోయింగ్ రిచ్ అండ్ వై పువర్ పీపుల్ కీప్ రిమైనింగ్ పువర్. ఇది మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. సో ధనవంతులు, డబ్బులు ఉన్న వాళ్ళకి లక్ష్మీదేవి వస్తూ ఉంది, ఓకేనా, లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో బీదగా ఉండే వాళ్ళు అలాగే బీదగానే ఉండిపోతూ ఉన్నారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? వై ఇట్స్ హ్యాపెనింగ్? సో ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ బుక్ అనేది మనం చదవాలి. నేను బేసిక్ పాయింట్స్ అయితే కవర్ చేస్తానండి, బట్ ఈ బుక్ చదివితే వచ్చినంత ఎఫెక్ట్, ఓకేనా, వేరే ఎక్కడ విన్నా కూడా రాదండి. అంటే ఈ బుక్ మనల్ని మనకి పరిచయం చేసేలాగా ఉంటుంది, మనం ఎలా ఉండాలి, ఎలా మారాలి అనేది కూడా ఈ బుక్ అనేది మనకి చెప్తుంది అనమాట. సో ఇట్స్ నాట్ వాట్ యు నో. సో మనకి తెలిసింది కాదు, ఇట్స్ నాట్ హూ యు నో, ఓకేనా. మీకు ఇంకొకరు ఎలాగ ఒక మనిషి తెలుసు, అలాంటి మనిషికి కాదు. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ఫీల్. ఓకే, సో మనం ఎలా ఫీల్ అవుతున్నాం ప్రతిదానికి. అంటే మనకి తెలిసింది కాదు, మనం చూసేది కాదు, మనకి తెలిసేది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎలా ఫీల్ అవుతూ ఉన్నాము. దీన్ని బట్టే మన లైఫ్ ఉంటుంది. మనం ఫీల్ అయ్యేదాన్ని బట్టి మన లైఫ్లో మనం అన్ని ఎదుర్కొంటాము. మనకు తెలిసిన దాన్ని బట్టి, మనకు నాలెడ్జ్ ఉన్న దాన్ని బట్టి, లేదా మనం విన్న దాన్ని బట్టి కాదు. ఓకేనా, సో దిస్ ఈస్ ద బుక్ ఆల్ అబౌట్ అండి. ఓకే, అండ్ యూ గెట్ వాట్ యు ఫీల్. సో బుక్ లో ఫస్ట్ మనకు ఆథర్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఎలా ఫీల్ అవుతూ ఉన్నావు, నీ లైఫ్ లో నువ్వు ప్రతి ఒక్కటి అలాంటి వాటినే ఎదుర్కొంటావు. సో ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ అవర్ రియాలిటీ, నాట్ ద అదర్ వే. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హ్యాపీగా ఉండాలి, సో నా లైఫ్ లో హ్యాపీ ఇన్సిడెన్సెస్ వస్తే నేను హ్యాపీగా ఉంటాను. దిస్ ఈస్ వాట్ సో మెనీ పీపుల్ ఫీల్. కానీ రియాలిటీ ఏంటంటే, మీరు హ్యాపీగా ఉంటేనే మీకు హ్యాపీ ఇన్స్టెన్సెస్ అనేది మీ లైఫ్లో ఎదురవుతాయి. ఓకే, చేంజ్ ద ఫీలింగ్స్ టు చేంజ్ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ యూ. సో మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మనము ఎప్పుడైతే మన మనసులో ఉన్న ఫీలింగ్స్ చేంజ్ చేసుకుంటామో, ఓకేనా, మన చుట్టూ జరిగే ఇన్స్టెన్సెస్ కూడా అలాగే జరుగుతాయి. మీ మనసులో ఎలాంటి ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ ఉందా, మీ చుట్టూరా ఆ రోజు అన్ని హ్యాపీ ఇన్సిడెన్సెస్ జరుగుతాయి. లేదు మీరు సాడ్గా, లోగా ఫీల్ అవుతున్నారు, ఆ రోజు మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు అన్ని సాడ్ ఇన్సిడెన్సెస్ జరుగుతాయండి. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆథర్ ఒక స్టోరీ అనేది చెప్పాడనమాట. లైక్ ఒక ఉమెన్ ఫ్లైట్ ఎక్కాలి, ఎక్కడికో వెళ్ళాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. ఏదో చాలా కోపంగా ఉంటుంది, హడావిడిగా ఉంటుంది, సో లేట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఈ లేట్ అయ్యే ప్రాసెస్లో ఏమవుతుందంటే, కరెక్ట్గా ఇంకా ఫ్లైట్ టైం, బోర్డింగ్ టైం అయిపోతుంది అన్నప్పుడు వెళ్తుంది అనమాట. సో అక్కడ హడావిడిగా ఉంటుంది. సో తను
ఫ్లైట్ అనేది బోర్డ్ అయిన తర్వాత పైన తన లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ దొరకదు తనకి. సో తన కాళ్ళ దగ్గర పెట్టుకుంటుంది. సో ఎంతసేపు అని పెట్టుకుంటారు కాళ్ళ దగ్గర? సో తనకి లెగ్స్ అనేది పెయిన్ వచ్చేస్తాయి. సో ఫ్లైట్ అనేది ఇంకా ల్యాండ్ అవ్వబోతుంది, ల్యాండ్ అయిపోయింది, మనం లగేజ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు వేరే ఒకతను తన హెడ్ కి పైన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఎవరైతే లగేజ్ ప్లేస్ చేస్తారో తను వచ్చి లగేజ్ తీసుకుంటున్నప్పుడు తన తల మీద ఆ లగేజ్ అనేది పడి తనకి హర్ట్ అవుతుంది తల. ఓకేనా? ఇది ఎందుకు జరుగుతుంది? సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి తను కోపంగా, ఫ్రస్ట్రేటెడ్గా, నెగిటివ్ ఎమోషన్స్తో తన డేని స్టార్ట్ చేసింది కాబట్టి జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నెగిటివ్గానే తనకి జరుగుతూ వచ్చిందనమాట. ఓకేనా? సో అదే మనం ఇంకొక వేలో తీసుకొని దాన్ని పాజిటివ్గా తీసుకొని ఏదో ఒక చోట ఆ ఫీలింగ్ అనేది బ్రేక్ చేసుకొని ఉంటే తన రిమైనింగ్ డేలో కూడా తను పాజిటివ్ ఇన్స్టెన్సెస్ని అట్రాక్ట్ చేసుకోగలిగేది. ఫీల్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అకంప్లిష్డ్ యువర్ గోల్స్ అండ్ ఆల్రెడీ యువర్ సక్సెస్ఫుల్. సో చాలా మంది ఏమనుకుంటారంటే నేను నా గోల్స్ అనేది కంప్లీట్ చేసి సక్సెస్ అయిన తర్వాతనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను నా సక్సెస్ని అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఆథర్ ఏం చెప్తాడు అంటే మీరు ఆల్రెడీ మీ గోల్స్ అన్ని అచీవ్ చేశారు అనేసి అనుకోండి. ఓకేనా? యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అనుకోండి. అలా అనుకున్నప్పుడు ఆ ఫీల్ అనేది మీకు ఎలా ఉంటుంది, దాన్ని ఈ రోజే ఇప్పుడే ఫీల్ అవ్వడం స్టార్ట్ చేయండి. అలా ఫీల్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అలాంటి పీపుల్, అలాంటి ఇన్స్టెన్సెస్ అనేది మనం ముందరకు వస్తాయి. ఆటోమేటిక్గా మనము ఆ సక్సెస్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఫీల్ బెటర్, ఫీల్ హ్యాపీ అండ్ ఫీల్ లక్కీ. సో అలాంటి ఈవెంట్స్ అన్నీ వాటంతటా అవే రీఅరేంజ్ అయ్యి మన దగ్గరకు వచ్చేస్తాయి మన ఫీలింగ్ రైట్ అని చెప్పడానికి. ఓకేనా? సో ఈ థాట్స్ అండ్ ఫీలింగ్స్ ప్రతి ఒక్క దానికి దాని ఓన్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఉంటుందండి. సో ఇదేది మాయనా, మంత్రమా, ఇలా చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్ బేసిక్ క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ సైన్స్ అండి. ప్రతి ఒక్క దానికి, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది, పెన్ ఉంది, పెన్సిల్ ఉంది, మొబైల్ ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అండ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ హ్యాస్ సమ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఓకేనా? సో ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలా చేంజ్ అవుతుందంటే మనకున్న ఫీలింగ్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉందన్నమాట. ఓకేనా? మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే సో యుల్ హ్యావ్ ఎ పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ. అండ్ అలాగ పాజిటివ్గా హ్యాపీగా ఉన్న పీపుల్ అండ్ ఇన్స్టెన్సెస్ అనేది మనకి అట్రాక్ట్ అవుతారు. ఓకేనా? అండ్ థాట్స్ ఇన్ యువర్ హెడ్ బికమ్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్. సో చాలా మంది ఏమనుకుంటారు, నేను హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నాకు మంచి థాట్స్ వస్తాయి అనుకుంటారు. కానీ అలా కాదు. మనకి ఎప్పుడైతే పాజిటివ్గా మంచి హ్యాపీ థాట్స్ ఉంటాయో, ఓకేనా, సో మన ఫీలింగ్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో ఆల్వేస్ వీ నీడ్ టు హ్యావ్ పాజిటివ్ థాట్స్ అండ్ వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. వెన్ డస్ ద లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అంటే చాలా మంది అనుకుంటారు, నేను దేవుణ్ణి మొక్కున్నాను, నాకేం కావాలో, నేను బుక్లో రాసుకుంటూనే ఉన్నాను ఏం కావాలో, ఎన్ని రోజులైనా నాకు రావట్లేదు. ఓకేనా? ఎందుకు ఇలా జరుగుతుంది? వై ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. బట్ నా పక్కన ఉన్న వాళ్ళేమో వాళ్ళకి కావాల్సినవన్నీ అచీవ్ చేశారు, అన్ని ప్రమోషన్స్ వచ్చేసాయి, శాలరీ ఇంక్రిమెంట్స్ వచ్చేసాయి, నేను మాత్రం ఇలాగే ఉండిపోయాను అనేసి అనుకుంటా. ఎందుకు అలా జరుగుతుంది? సో ద ఫస్ట్ థింగ్ ఇస్ వీ చూస్ ద గోల్ దట్ రియల్లీ డజంట్ ఎగ్జైట్ అస్. అంటే మనం గోల్ అనేది ఎలా పెట్టుకోవాలి అంటే మనకున్న ఇన్స్టెన్సెస్ని బేస్ చేసుకొని మనం ఏదైతే అచీవ్ చేయగలమో ఎప్పుడు అలాంటి గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం. సో గోల్ అనేది అలా కాదండి. లిటిల్ బిట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉండాలి. అండ్ మనం ఆ గోల్ గురించి థింక్ చేసినప్పుడు మనకి ఒక ఎగ్జైట్మెంట్ అనేది రావాలన్నమాట. ఓకేనా? సో అలాంటి గోల్స్ని మనం ఎప్పుడైనా సరే లైఫ్లో చూస్ చేసుకోవాలి. సో అందులోనే కదండి మనకి మజా ఉంటుంది. అండ్ నెక్స్ట్, వీ గాట్ స్ట్రక్ ఇన్ రివర్స్ గేర్, వీ ఫోకస్ ఆన్ లాక్ థాట్స్. అంటే మనకి లైఫ్లో ఏదైతే లేదో దాని మీదనే మన దృష్టి అనేది ఎక్కువగా పెడతాము. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు మంచి టాలెంట్ ఉంది, బాగా చదువుకున్నావు, ఇంకొకరికి డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో డబ్బులు ఎక్కువ ఉన్నవాడు ఏమనుకుంటాడు, వాడు చూడు ఎంత బాగా చదివాడో, సో వాడికి సరస్వతీదేవి బాగా కటాక్షం ఉంది, నా దగ్గర డబ్బులు ఒక్కటే ఉన్నాయి అనేసి తను అనుకుంటాడు. అదే బాగా చదువుకున్న అతను ఏమనుకుంటాడు, సో వాళ్ళకి చూడు లక్ష్మీదేవి బాగా కటాక్షం ఉంది, డబ్బులు చాలా బాగా ఉన్నాయి, నా దగ్గర డబ్బులు లేవే అని అనుకుంటాడు. బట్ ఓకేనా, అదే రివర్స్లో వాళ్ళు ఆలోచించుంటే తనకి ఉన్న టాలెంట్, తను చదువుకున్న టాలెంట్ని బేస్ చేసుకొని తను ఈజీగా డబ్బులు సంపాదించుకునేవాడు. అండ్ మనీ ఎక్కువ ఉన్నవాడు ఖచ్చితంగా ఒక మంచి యూనివర్సిటీలోనో లేదా ఒక మంచి కాలేజ్లోనో స్కూల్లోనో జాయిన్ అయ్యి మంచిగా స్టడీస్ అనేది నేర్చుకొని ఉంటాడు. సో మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో, ఓకేనా, రివర్స్ గేర్లో వెళ్లకుండా, ల్యాక్ థాట్స్ మీద ఫోకస్ చేయకుండా, ఎప్పుడు అబుండెంట్ థాట్స్తో ఉంటూ మనకి ఏముంది అనేది దాని నుంచి పాజిటివ్గా తీసుకొని,
ఓకేనా, లేని వాటిని నేర్చుకోగలిగితే మనము, then definitely anything is possible అండి. ఓకే, we choose goals which we did not really believe that's really possible. అంటే మనం ఒక గోల్ అనేది అనుకున్నప్పుడు ఏదో వీళ్ళు చెప్పారు మనం రాసుకున్నాం, వాళ్ళు చెప్పారు మనం రాసుకున్నాం. ఇలా ఎప్పుడైతే మనము గోల్స్ అనేది మన మీద మనకి నమ్మకం లేకుండా రాసుకుంటామో అది ఎప్పటికీ జరగదండి. మనం రాసినప్పుడు వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్స్ పాసిబుల్. సో బిలీవ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, దానికి ఒక యాక్షన్ ప్లాన్ అనేది రాసుకుంటాం. మన కోచెస్తో కానీ లేదా మనల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో వాళ్ళతో యాక్షన్ ప్లాన్ని మనము డిస్కస్ చేస్తాం. అలా డిస్కస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా దాన్ని మనము ఆచరణలో పెట్టేస్తామండి. ఓకే, సో అండ్ నెక్స్ట్ థింగ్, గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి, లెస్ స్పెసిఫిక్గా ఉండాలన్నమాట. అంటే గోల్ అంటే అబ్బా ఏదో పెద్దది రా నాయన, నేను ఇదంతా రాసుకోలేను, నా వల్ల కాదు, పోదాం లైఫ్ వెళ్ళిపోతా ఉంది పోదాం అనుకుంటారు. కానీ గోల్స్ కెన్ ఆల్సో బి అండ్ ఆల్సో మస్ట్ బి వెరీ సింప్లర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, వేకింగ్ అప్ ఎట్ 5 AM ఎవ్రీ డే, గోయింగ్ ఫర్ 15 minutes వాకింగ్ ఆర్ జాగింగ్ ఎవ్రీ డే. సో రాత్రి నేను 10:30-11 కల్లా పడుకొని వేసేయాలి. సో నేను 2 meals తినాలి. ఓకే, నా డిన్నర్ వచ్చేసి నేను 6 PM లోపల కంప్లీట్ చేసుకోవాలి. సో ప్రతిరోజు నేను గ్రాటిట్యూడ్ నోట్ రాసుకోవాలి. ఓకేనా, ప్రతిరోజు నేను ఒక 3 hours చదవాలి, బుక్స్ చదవాలి. ఇలాగా చిన్న చిన్న గోల్స్ అనేవి కూడా మనం పెట్టుకోవచ్చు అండి, సింప్లర్ గోల్స్. సో 1% ఇంప్రూవ్మెంట్ ఇన్ ఏ డే, ఇట్ విల్ గివ్ అస్ 37% ఇంప్రూవ్మెంట్ ఇన్ అన్ ఇయర్ అండి. సో వీ ఆల్వేస్ నీడ్ టు స్టార్ట్ అవర్ గోల్స్ ఇన్ ఏ సింప్లర్ వే. ఓకే, అండ్ నెక్స్ట్ హార్డ్ వే, ఫోర్సింగ్ థింగ్స్ టు హ్యాపెన్, అండ్ ఈజీ వే అంటే అలవింగ్ థింగ్స్ టు హ్యాపెన్. సో రెండిటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు ఒక ఎగ్ ఉంది, ఎగ్ని మనము బయట నుంచి పగలు కొడితే ఏమో వస్తుంది, ఓన్లీ ఎగ్, మనకి చికెన్ అయితే రాదు. ఓకే, అంటే ఇక్కడ ఏంటి, మనం బయట నుంచి ఫోర్స్ చేస్తున్నాం థింగ్స్ జరగడానికి. ఇట్ ఈస్ అ వెరీ హార్డ్ అండ్ డిఫికల్ట్ వే. బట్ ఈజీ వే అంటే ఏంటి, అలవింగ్ థింగ్స్ టు హ్యాపెన్. సో చికెన్ వచ్చేసి హ్యాచ్ అయ్యి ఎగ్లో నుంచి బయటకు వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ వి కాల్ ఇట్ యాజ్ ఈజీ వే అండ్ అలవింగ్ థింగ్స్ టు హ్యాపెన్. సో ఎప్పుడైతే మనము థింగ్స్ని ఫోర్స్ఫుల్గా చేయాలనుకుంటున్నామో అచీవింగ్ దమ్ ఈజ్ రియల్లీ వెరీ డిఫికల్ట్. అలా కాకుండా ఆ థింగ్స్ అనేది న్యాచురల్గా జరగడానికి మనకి ఏం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ మనం ఏం చేయాలి దానిపైన ఫోకస్ చేసి మనం చేయగలిగితే సో హార్డ్ వేని కూడా మనము ఈజీ వేగా మార్చుకోవచ్చండి. ఓకే, అండ్ వాట్ కంట్రోల్స్ అవర్ లైఫ్. సో ఇలా అన్నీ జరుగుతున్నాయి మన లైఫ్లో, ఏది మనల్ని కంట్రోల్ చేస్తుంది మన లైఫ్లో అంటే మన బ్రెయిన్ అండి. సో బ్రెయిన్లో కూడా 2 parts ఉంటాయి, కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అనేసి అంటాము. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా జరుగుతుంది, మనం ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నాము, ఓకేనా, లేదంటే ఏదన్నా ఒకటి చూస్తున్నాము, ఒకటి వింటున్నాము, ఈ పనులన్నీ చేసేది ఎవరు, మన కాన్షియస్ మైండ్ అన్నమాట. కానీ మనం బ్రీత్ చేస్తున్నాము, ఓకే, మన బాడీలో డైజెస్టివ్ ఫంక్షన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఆల్ ద థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ బాడీ, ప్రతి ఒక్కటి దాని అంతటా అదే జరిగిపోతుంది. మనం కాన్షియస్గా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది, ఐ నీడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్. సో ఇలాంటి ఆటోమేటిక్ యాక్టివిటీస్ అన్ని ఎవరు చేస్తూ ఉన్నారంటే ఇట్స్ మై సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. సో 90% ఆఫ్ అవర్ బ్రెయిన్ పవర్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుందండి. సో థామస్ ఆల్వా ఎడిసన్ కానివ్వండి, లేదా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్, సైంటిస్ట్ కానివ్వండి, సో వీళ్ళందరూ ఎలా అంత హ్యాపీగా సక్సెస్ అవ్వగలిగారు అంటే వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ని ఎక్కువగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓకేనా, సో అలా యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, మనకు ప్రతిరోజు మనం చేయాలనుకున్న పనులని ఒక హ్యాబిట్గా మనం మార్చుకోవాలి. ఏదైతే మనం హ్యాబిట్గా మార్చుకుంటామో దాని మీద మనం అడిషనల్ టైం, అడిషనల్ ఎనర్జీ అండ్ అడిషనల్ ఫోకస్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ విల్ లెర్న్ ద థింగ్స్ ఫాస్ట్. ఎందుకు, దే లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. పెద్దగా పాస్ట్ గురించి ఆలోచించడం లేదా నా ఫ్యూచర్ ఎలా ఉంటుందని దిగులు పడ్డము ఇవన్నీ ఏం చేయరు. ఓకేనా, సో ప్రెసెంట్ మూమెంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు థింగ్స్ ఫాస్ట్గా లెర్న్ చేసుకుంటారు అండ్ వాళ్ళకి ఫిల్టర్స్ ఏమీ ఉండవు, గుడ్ బ్యాడ్ ఇలా ఏమి ఉండదు అండ్ బ్యారియర్స్ కూడా ఏమీ ఉండవు. సో ఎప్పుడైతే మనము అదే చైల్డిష్ ఇన్నోసెన్స్తో ఉండగలుగుతామో, ఓకేనా, దెన్ ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బి పాజిటివ్ అండి. అండ్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ నాట్ ఆర్గ్యూ, ఇట్ యాక్సెప్ట్స్ వాట్ ఎవర్ యూ సే.
అంటే నువ్వేది చెప్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఒకటి విన్నావు, ఏదన్నా ఒకటి చదివావు, ఒకటి చూసాము. ఓకేనా? ఇది మన కాన్షియస్ బ్రెయిన్ బిలీవ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనము కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకుంటామో అండ్ ఒక ఇన్సిడెంట్ లో జరిగిన దాని వల్ల మనము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో మన సబ్ కాన్షియస్ మైండ్కి, ఓకే, ఎలా అది మనము ఆ ఫీలింగ్స్ అనేది పాస్ చేసుకుంటామో దాన్ని మాత్రమే నమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కళ్ళు మూసుకొని మీరు కలలు కంటూ ఉన్నారు, లేదా విజువలైజ్ చేసుకుంటూ ఉన్నారు, మీ సబ్ కాన్షియస్ మైండ్ అది నిజంగా జరిగిందని నమ్ముతుంది. ఓకే, ఈవెన్ ఎందుకంటే దానికి విజువలైజేషన్కి, డ్రీమ్స్కి అండ్ అలాగే మన కళ్ళ ముందర నిజంగా రియాలిటీలో జరుగుతుందా అనే దానికి తేడా అనేది ఏం తెలియదండి. ఓకేనా? సో మనము విజువలైజేషన్ అండ్ డ్రీమ్స్ అనేది ఎంత బాగా చేసుకోగలిగితే పాజిటివ్ వేలో మనకి ఏది కావాలో అదంతా విజువలైజ్ చేసుకోగలిగితే ఆ ఫీలింగ్తో సహా, ఖచ్చితంగా సబ్ కాన్షియస్ మైండ్ అది జరిగింది అని నమ్మి అలాంటి సిచ్యువేషన్స్ని, పీపుల్ని మన దగ్గరికి తీసుకొస్తుంది. సో ప్లాంట్ ఏ థాట్, యువర్ సబ్ కాన్షియస్ మైండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఇట్ టు యూ. అండ్ వి ఆర్ ఆల్ కనెక్టెడ్. సో ప్రతి ఒక్కరం వీఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ అండి. అంటే టెలిపతి అనుకోవచ్చు. ఓకేనా? సో గుడ్ ఓల్డెన్ డేస్లో అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా కొంతమంది చెప్తా ఉంటారు, అరే నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, అంతలోపల నువ్వే కాల్ చేసేసావు, ఆర్ నేనే మెసేజ్ చేద్దాం అనుకున్నా, అంతలోపల నీ మెసేజ్ వచ్చింది అంటారు. సో ఎలా ఇదంతా పాసిబుల్ అవుతుంది? ఓకే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ ఫీలింగ్స్ అండి. సో మన ఫీలింగ్స్ వచ్చేసి మనల్ని, మన సరౌండింగ్స్ని, మన చుట్టుముట్టు ఉన్న పీపుల్ని ఖచ్చితంగా అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్నమాట. సో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క పార్టికల్ కానివ్వండి, ఆటమ్ కానివ్వండి, మాలిక్యూల్ అండ్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లేదా ప్రతి ఒక్క వస్తువు ఏది తీసుకున్నా ప్రతి ఒక్క దానికి ఒక పర్టికులర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఓకేనా? అండ్ దానికి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ వైబ్రేటింగ్ అట్ ఏ ఫ్రీక్వెన్సీ, నా పక్కన ఉన్న మొబైల్ ఫోన్కి అదే ఫ్రీక్వెన్సీ ఉండదు. సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారో, ఓకేనా, సో మీ ఎనర్జీ అనేది కూడా అంత పాజిటివ్గా ఉంటుంది అండ్ పాజిటివ్ పీపుల్ మాత్రమే మీ లైఫ్లోకి వస్తారండి. అదే మీరు లో ఎనర్జీలో ఉన్నారనుకోండి, మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉంటే అన్ని నెగిటివ్ వైబ్సే ఉంటాయి, అన్ని నెగిటివ్ పీపుల్, నెగిటివ్ ఇన్స్టెన్సెస్ వస్తూ ఉంటాయి. అండ్ మన హ్యాపీనెస్ని, మన నెగిటివ్ అండ్ పాజిటివ్ ఫీలింగ్స్ని బేస్ చేసుకొని మన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అయితే, ఓకేనా, సో మన దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మన పక్కన ఉన్న వ్యక్తుల వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ కూడా చేంజ్ అవుతుందంట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను అండ్ మా ఫాదర్ ఎక్కడో ఉన్నారు. సో నేను మా ఫాదర్ గురించి ఏదో ఒకటి ఆలోచించాను, పాజిటివ్ గాను నెగిటివ్ గాను ఆలోచించాను. సో ఇక్కడ నన్ను చుట్టుముట్టి నాకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది అండ్ మా ఫాదర్ని చుట్టుముట్టి ఒకటి ఉంటుంది. ఇక్కడ నేను ఎలా ఫీల్ అవుతున్నాను, నా పార్టికల్స్, నా ఎనర్జీ పార్టికల్స్ ఎలా వైబ్రేట్ అవుతున్నాయనే దాన్ని బేస్ చేసుకొని అక్కడ మా ఫాదర్ని చుట్టుముట్టి ఉన్న నా ఎనర్జీ పార్టికల్స్ కూడా దాని వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీస్ చేంజ్ అవుతాయండి. ఓకే, సో ఎస్ డెఫినెట్లీ దిస్ వర్క్స్. ప్రతి ఒక్క దానికి నేచర్లో ప్రకృతి సహజం బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. ఒక చోట ఒకటి హైగా వెళ్తే ఇంకొక చోట దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంకోటి లో అవ్వాలి. ఓకేనా? అందుకే మనకి చావు పుట్టుక రెండు ప్యారలల్ గా జరుగుతూ ఉన్నాయి కదా. సో అలాగే దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్. సో ఆల్వేస్ మనము ఎప్పుడు పాజిటివ్ గానే ఉండాలి, ఒకరి గురించి మనం ఎప్పుడు మంచిగా కోరుకోవాలి అని మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో రీజన్ ఏంటంటే ఇదే. సో మనకి ఉన్న ఆ థింకింగ్ అబిలిటీ, ఎనర్జీ అనేది సో పక్క వాళ్ళ లైఫ్ ని కూడా అది ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ ఆల్వేస్ విష్ పాజిటివ్ అండ్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్ ఫర్ ఎవ్రీవన్. హౌ ఇంపార్టెంట్ ఈస్ టేకింగ్ యాక్షన్. సో చాలా మంది గోల్స్ రాసేసుకోవడంతోనే ఓకే ఇంకా నా పని అయిపోయింది, నేను రాసేసుకున్నాను, నాకు అన్నీ వచ్చేస్తాయి అనుకుంటాడు. కానీ ద థింగ్ ఈస్ వీ ఆల్సో నీడ్ టు టేక్ యాక్షన్. సో యాక్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, వీ విల్ ఫీల్ గుడ్ అబౌట్ అవర్ సెల్ఫ్ అండ్ అది చాలా ఈజీ అనేసి మనకి అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనము ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు అదే కావాలి కావాలి రావాలి రావాలి, సో ఇలా అనుకోవడం వల్ల ఖచ్చితంగా దాన్ని మనమైతే అచీవ్ చేయలేము. సో దానికి డిటాచ్ అయిపోవాలి. అంటే ఒకటి అనుకోవాలి, అది జరగాలి, ఆ గోల్ అనేది నాకు జరగాలి అంటే నేను ఏం యాక్షన్ తీసుకోవాలి, ఆ యాక్షనబుల్ పాయింట్స్ ఏంటి అనేది రాసుకొని దానిపైన వర్క్ చేయడం మనం స్టార్ట్ చేయాలి.
అలా చేయకుండా నాకు అది అవ్వట్లేదు అంటే అది ఎప్పటికీ అవ్వదు. ఓకేనా? వీ నీడ్ టు డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్. రిజల్ట్ నుంచి డిటాచ్ అయిపోయి యాక్షన్ అనేది తీసుకోవాలి. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ అనేది పెట్టాలి. దాన్ని అచీవ్ చేయడానికి కావాల్సిన ఎక్సలెన్స్ కానివ్వండి, నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నీ మనము అచీవ్ చేసుకోవాలి. సో దట్ ద థింగ్స్ విల్ ఫ్లో. మీరు ఏది ఫోర్స్ఫుల్ గా ఇలాగే జరగాలి అని అనుకొని దానికోసం కృషి అనేది మనము చేయకూడదు. మనము ఎలా ఆలోచిస్తూ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో అవుతూ ఉన్నామంటే సో థింగ్స్ విల్ ఫ్లో ఆటోమేటికల్లీ. యాజ్ ఐ సెడ్, నేచర్ విల్ ఆల్వేస్ సీక్ బ్యాలెన్స్. ఓకే, సో బ్యాలెన్స్డ్ గా అన్ని జరిగిపోతూ ఉంటాయి. సో వీ నీడ్ టు ఫీల్ వండర్ఫుల్ టు బికమ్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ గుడ్ థింగ్స్. సో మనకి లైఫ్ లో అంత మంచి జరగాలి అంటే మనం ఎప్పుడు వండర్ఫుల్ గా, హ్యాపీగా, ఎగ్జైటెడ్ ఫీలింగ్ తో ఉండాలి. అండ్ వీ నీడ్ టు ఫైండ్ అవర్ లైఫ్ పర్పస్. ఓకేనా? సో దీని గురించి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వేకప్ విత్ వెల్ సెన్స్ కాల్ ఎక్కిగా బుక్ గురించి చెప్పాను. సో హౌ టు ఫైండ్ అవుట్ అవర్ లైఫ్ పర్పస్ అనేసి. ఓకేనా? సో దాన్ని ఐడెంటిఫై చేసుకొని మనకున్న యూనిక్ టాలెంట్స్ ని మనము ఎక్స్ప్లోర్ చేసుకొని, ఓకేనా, డిస్కవర్ చేసి మన లైఫ్ పర్పస్ కనుక్కొని దానిలో మనము ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఓకే మనకి అద్భుతమైన జాయ్ అండ్ హ్యాపీనెస్ అనేది కనిపిస్తుందండి. మన టాలెంట్స్ ని మనం ఎగ్జిబిట్ చేస్తూ ఉండాలి ప్రతిరోజు లైఫ్ లో. అప్పుడు అది ఇచ్చే హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా సింగింగ్ ఇష్టము లేదా డ్రాయింగ్ ఇష్టము, వాళ్ళ బిజీ లైఫ్ లో పడిపోయి దానికి దూరంగా ఉన్నారనుకోండి, సో మనకి ఇష్టమైన దాని నుంచి మనం దూరంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ హ్యాపీనెస్ అనేది మనకు ఉండదు. ఓకే, సో వీ నీడ్ టు ఐడెంటిఫై అవర్ లైఫ్ పర్పస్ అండ్ ఆల్వేస్ వీ నీడ్ టు షోకేస్ అవర్ యూనిక్ టాలెంట్స్. ఓకే, అండ్ సక్సెస్ విల్ నాట్ మేక్ యూ హ్యాపీ. సో చాలా మంది ఏమనుకుంటారు, నాకు సక్సెస్ వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నో, సక్సెస్ వస్తే బాధలే ఇంకా ఎక్కువ అవుతాయి. కానీ ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి. ఓకే, అది మనకి మన బాడీలో ఒక మజిల్ లాగా. మీరు ఈ హ్యాపీనెస్ అనే ఫీలింగ్ ని ఎంత బాగా ట్రైన్ చేస్తూ వస్తే మీరు సక్సెస్ అయ్యే కొద్దీ మీ హ్యాపీనెస్ కూడా డబల్ త్రిబుల్ అవుతూ వస్తుంది. ఓకేనా? అండ్ మనం ఎలా ఫీల్ అవుతూ ఉన్నాము అనే దాన్ని బట్టి మనం సక్సెస్ అనేది పొందుతాం. మీరు ఎప్పుడు సాడ్గా, డల్గా, నాకు అది కావాలి, నాకు అది లేదు అని ల్యాక్ ఫీలింగ్ మీద ఫోకస్ చేస్తుంటే ఎప్పటికీ మనము మన గోల్స్ అనేది అచీవ్ చేయలేం. అదే హ్యాపీగా, ఎస్ డన్ డీల్, అది అయిపోతుంది, నేను దీన్ని అచీవ్ చేయగలుగుతాను అనేసి ఎప్పుడైతే హ్యాపీగా అనుకుంటామో అప్పుడే హ్యాపీ హార్మోన్స్ అనేది కూడా మన బాడీలో రిలీజ్ అవుతాయి. అండ్ మన చుట్టూ జరిగే సర్కమ్స్టాన్సెస్ కూడా అలాగే చాలా గ్రేట్ గా, హ్యాపీగా, సక్సెస్ఫుల్ గా మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఎప్పుడైతే మనము హ్యాపీగా ఉంటామో అలాగే మంచిగా హ్యాపీ వైబ్రేషన్స్ అనేది వస్తాయి మనకి. అండ్ అలాగే హ్యాపీ కొలాబరేషన్స్, చాలా మందితో మనకు కావాల్సిన వ్యక్తులతో కలవడము, అలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ అనేది మనకి దొరకడం అనేది కూడా జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్వేస్ వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్ టు వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్. అండ్ అలాగే ప్రెసెంట్ లో బ్రతకాలి. సో పాస్ట్ గురించి ఆలోచించి బెంగపడ్డం, లేదా అబ్బా నా ఫ్యూచర్ ఎలా జరుగుతుందో ఏమో అని భయపడ్డము, ఇవన్నీ మానేసి ప్రెసెంట్ ఇప్పుడు ఏంటి, నేను ఏం చేయాలి, ఈ సెకండ్ నేను హ్యాపీగా ఉన్నానా లేదా. అండ్ లవింగ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవాలి. చాలా మంది ఉమెన్ కూడా, యాజ్ నా క్లయింట్స్ చాలా మంది అడిగేది ఏంటంటే, మ్యామ్ మాకు టైం లేదు, మా భర్తకి మా పిల్లలకే టైం అంతా అయిపోతుంది. ఎన్ని రోజులని మీరు అలాగే చేస్తారు, ఎన్ని రోజులు మీరు హ్యాపీగా ఉండగలుగుతారు? సో ఫస్ట్ మీ లైఫ్ లో మీకు ఏం కావాలో తెలుసుకోండి, మిమ్మల్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. మన దగ్గర ఏదన్నా ఒకటి అబుండెన్స్ లో ఉంది అంటేనే మనం వేరే వాళ్ళకి దాన్ని ఇవ్వగలుగుతాం. ఓకే, సో ఆల్వేస్ వీ నీడ్ టు ఫిల్ అవర్ సెల్ఫ్ టు మేక్ అదర్స్ హ్యాపీ. సో ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద స్మాల్ అండ్ లిటిల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈ క్షణం హ్యాపీగా ఉండాలి అని డిసైడ్ చేసుకోండి. మీ లైఫ్ ని మీరు సెలబ్రేట్ చేసుకోండి, ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. అండ్ లివ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్ అండ్ అవాయిడ్ వరీస్ అబౌట్ ఫ్యూచర్. సో లవ్ యువర్ సెల్ఫ్ అండ్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. సో నేనేదో తప్పు చేస్తున్నాను అనేసి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. ఓకే, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని, మిమ్మల్ని మీరు లవ్ చేసుకొని, ఎక్కడ మీరు కరెక్షన్స్ చేసుకోవాలి అనేది చూసి కరెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోండి. అండ్ ఆల్వేస్ ఎలివేట్ యువర్ వైబ్రేషన్స్. ద ఓన్లీ రిలేషన్షిప్ విచ్ ఈస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఈస్ వి విత్ అవర్ సెల్ఫ్ అండి.
ఓకేనా. సో అందుకే ఫస్ట్ ఎప్పటికైనా మనకి మనం ప్రయారిటీ అనేది లైఫ్లో ఇచ్చుకోవాలి. అండ్ వి నీడ్ టు ఫర్గెట్ పీపుల్ అండ్ వీ నీడ్ టు ఫర్గివ్ పీపుల్ హూ ఎవర్ వర్ రాంగ్ టు అస్. సో వాళ్ళని నేను క్షమించేసేయాలా అంటే అవును, అది వాళ్ళ కోసం కాదు, మనం హ్యాపీగా హెల్దీగా ఉండడాని కోసం. సో మనల్ని తప్పుగా చూసిన వాళ్ళని మనం క్షమించడం అనేది మంచి పద్ధతి. అండ్ ఎలివేట్ యువర్ వైబ్రేషన్స్. సో ఎప్పుడు పాజిటివ్గా మంచి వైబ్రేషన్స్తోనే మనము మన లైఫ్ అనేది లీడ్ చేయాలి. అండ్ ప్లేస్బో ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఆథర్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడనమాట. సో పీపుల్ ఎవరైతే నీ పెయిన్స్తో సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళని గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఓకే, ఒక గ్రూప్ వాళ్ళకి ఆపరేషన్ అనేది చేసేసారు అండ్ ఇంకొక గ్రూప్ వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఓకే ఇది యూస్ చేసుకోండి చాలు అన్నారు. అండ్ ఇంకొక గ్రూప్ వాళ్ళకి ఆపరేషన్ చేస్తామని చెప్పి చేసినట్టు నటించారు, ఆ సీన్ ని క్రియేట్ చేశారు, కానీ ఆపరేషన్ అయితే చేయలేదన్నమాట. ఓకే, ఇక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్లో ప్రతి ఒక్కరికి సేమ్ రిజల్ట్ అనేది వచ్చిందండి. అంటే ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో, ఎవరైతే మెడిసిన్ యూస్ చేశారో, అసలు ఎవరైతే ఆపరేషన్ చేసుకోలేదు అండ్ మెడిసిన్ కూడా యూస్ చేయలేదు, సో వాళ్ళకి కూడా సేమ్ అదే రిజల్ట్ ఉంది. సో వాట్ హియర్ ఆథర్ టెల్స్ ఈజ్ లైక్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యు ఆర్ ఫీలింగ్. ఎందుకంటే ఈ ఆపరేషన్ చేయని వాళ్ళు వాళ్ళకి చేశారనే అనుకుంటున్నారు. ఆ ఫీలింగ్తో వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికంటే ఎక్కువ హెల్దీగా ఎక్కువగా అచీవ్ చేస్తారు. అండ్ ఈవెన్ చెప్పాలంటే ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకంటే వాళ్ళే హెల్దీగా ఉన్నారంట. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూఆర్ ఫీలింగ్ అబౌట్ ఎ పర్టికులర్ థింగ్, ఇన్సిడెంట్ ఆర్ సిచ్యువేషన్. అండ్ నెక్స్ట్ అవర్ హార్ట్. సో హార్ట్ అనేది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండి. అండ్ ఇప్పుడు నేను చెప్పున్నాను కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ వైబ్రేషన్స్ అనేది ఉంటాయనేసి. ఓకే, సో హార్ట్కి ఉన్న వైబ్రేషన్స్ ఆర్ 5000 టైమ్స్ మచ్ స్ట్రాంగర్ దాన్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ వేవ్స్ దట్ ఆర్ సరౌండింగ్ అవర్ బ్రెయిన్. అంటే మన బ్రెయిన్ కన్నా మన హార్ట్ ఫీలింగ్ అనేది ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అందుకే హ్యాపీగా ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళకి రోజంతా బాగుంటుందని చెప్తారు కదా. సో ఇదే రీజన్ అనమాట. అండ్ మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్, అన్ని సెల్స్, ఓకే, ప్రతి ఒక్క డిఎన్ఏ ఏదైతే బాడీలో ఉందో అన్ని సేమ్గా ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు కోపం ఉందనుకోండి, ఓకే, మీ బాడీ పార్ట్స్, బాడీ సెల్స్ ప్రతి ఒక్కటి మీరు ఎంత వేర్ చేసినా ప్రతి ఒక్క ఆటమ్ అండ్ మాలిక్యూల్ అనేది ఆ కోపాన్ని చూపిస్తుంది. అంటే రీసెంట్గా నేను జగపతి బాబు సినిమా ఒకటి చూశాను అనమాట. అంటే దాంట్లో అతనికి చెట్లని పెంచడం, ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎవరన్నా కొంచెం నెగిటివ్గా ఇది చేశారు అంటే గనక తను తట్టుకోలేడు అనమాట. సో తను చనిపోయిన తర్వాత తన బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ డిఫరెంట్ పీపుల్కి దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అంటే హార్ట్ ఒకరికి, కిడ్నీ ఒకరికి, ఐజ్ ఒకరికి, ఓకేనా, సో లివర్ ఒకరికి, ఇలాగా డిఫరెంట్ పార్ట్స్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఈ వ్యక్తికి ఉన్న ప్యాషన్ ఏదైతే ఉందో అండ్ అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, అండ్ ఆ కోప స్వభావము లేదా శాంతి స్వభావం ఇలా ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ఇన్స్టెన్సెస్ కానీ అండ్ తనకి తెలిసిన వాళ్ళు, జగపతి బాబుకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఎదురైతే దీస్ పీపుల్ యూస్ టు ఫీల్ లైక్ వాళ్ళు మాకు ఆల్రెడీ ముందే తెలుసు అనేసి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హోలోగ్రామ్ స్టిక్కర్స్ ఉంటాయి, మీరు దాన్ని ఎంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినా కూడా ప్రతి ఒక్క పీస్ మీకు ఒక హోలోగ్రామ్ ఇమేజ్ లాగానే కనపడుతూ ఉంటుందండి. ఓకేనా, సో అలాగా మనల్ని ఎన్ని ముక్కలు చేసినా మనలో ఉన్న ఫీలింగ్స్, మనలో ఉన్న పాజిటివిటీ, నెగిటివిటీ ప్రతి ఒక్కటి మన బాడీకి సంబంధించిన ప్రతి పార్ట్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందంట. ఓకేనా, సో మన బాడీ అంత పవర్ఫుల్ అండ్ మనకి దేవుడిచ్చిన బాడీ మెకానిజం అంత పవర్ఫుల్. ఓకే, సో ఎవ్రీ పార్ట్ ఇన్ అవర్ బాడీ విల్ హ్యావ్ అవర్ డిఎన్ఏ. సో వీఆర్ సొఫిస్టికేటెడ్ ట్రాన్స్మిటర్స్ అండ్ రిసీవర్స్. సో మనం పాజిటివిటీ ఎమిట్ చేస్తే మనము పాజిటివిటీ అనే దాన్ని రిసీవ్ చేసుకుంటాం. అండ్ ఇన్స్పిరేషన్. సో సబ్ కాన్షియస్ మైండ్ వచ్చేసి మనం ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటామో మన సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువ పనిచేస్తుంది, మనకి స్ట్రెస్ తగ్గుతుంది అండ్ ఈజీగా మనము రిజల్ట్స్ అనేది అచీవ్ చేయగలుగుతాం. బట్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, మనకి ప్రాబ్లమ్స్ని ఇస్తుంది, గోల్స్ని ఇస్తుంది. ఓకేనా, అండ్
మనకి గైడెన్స్ అండ్ హెల్ప్ అనేది మన ప్రకృతి నుంచి కానివ్వండి, లేదా మనం మొక్కే దేవుడి నుంచి కానివ్వండి, లేదా మన ఇన్స్టెన్సెస్ ఆర్ పీపుల్ గురించి కానివ్వండి, ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ ఇఫ్ వి ఆస్క్. అంటే అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అనేసి అంటారు కదా. సో అలాగా మనం అడగందే యూనివర్స్ లేదంటే దేవుడు మనకి ఏది ఇవ్వరండి. సో నీడ్ అనేది ఇట్స్ ఏ హోప్లెస్ డెస్పిరేషన్, ల్యాక్ థాట్. ఓకే, సో నాకు అది లేదు, నాకు అది లేదు అని అనుకుంటూ ఉంటాం కదా, దాన్ని ల్యాక్ థాట్స్ అంటాం. అండ్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ వాంట్ అండి. లైక్ హ్యాపీ యాంటిసిపేషన్ అంటే ఐ వాంట్ ఇట్, ఐ వాంట్ దట్. అంటే నాకు పలానిది లేదు అంటే అక్కడ లేదు అనేది వైబ్రేట్ అవుతుంది. అండ్ ఐ వాంట్ ఇట్ అంటే నాకు అది కావాలి అనేది. ఓకేనా. సో మనం ఎప్పుడైతే ఏది కావాలి కావాలి అని అనుకుంటామో యూనివర్స్ మనకి అదే ఇస్తుంది. మళ్ళీ నాకు అది లేదు లేదు అంటే అది లేకుండానే పోతుంది. అందుకే ఎప్పుడు మనం హ్యాపీ యాంటిసిపేషన్ అండ్ వాంట్ థాట్స్తో ఉండాలి. ఓకేనా. సో డెస్పిరేషన్ అండ్ ల్యాక్ థాట్స్ అనేది మనకు ఎప్పుడు ఉండకూడదు. సో చాలా మందికి నీడ్ అండ్ వాంట్ కి డిఫరెన్స్ ఏంటని తెలియదండి. ఓకేనా. చాలా మంది అడిగారు నన్ను. సో ఐ థాట్ లైక్ ఎస్. సో వాంట్ అనేది ఇట్స్ ఏ హ్యాపీ ఫీలింగ్. సో నీడ్ అనేది ఇట్స్ ఏ ల్యాక్ ఫీలింగ్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బుక్ హౌ లైఫ్ వర్క్స్ అండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పర్చేస్ చేసి చదవండి. నేను జస్ట్ ఊరికే కవర్ చేశాను బికాస్ ఈ బుక్ లో పాయింట్స్ ఎలా ఉన్నాయంటే, ఒక్కసారి నేను ఏదో చెప్పేస్తే మీరు వింటే మీకు వస్తుంది అంటే లేదు, అన్నీ మనకి తెలిసినట్టే ఉంటాయి. కానీ ఆ బుక్ యొక్క రియల్ పవర్ మనము అది కళ్ళారా చదివి మనసారా దాన్ని ఆస్వాదించినప్పుడే ఆ బుక్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుందండి. అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను, నా లైఫ్ని చాలా చేంజ్ చేసుకున్నాను. సో హోప్ మీ అందరికీ కూడా ఈ బుక్ చాలా హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను.